శాంతి. ఈరోజు తేదీ అక్టోబర్ 17, 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, స్మృతి యాత్ర పైన పూర్తి ధ్యానమును ఉంచండి. దీని ద్వారానే మీరు సతో ప్రధానంగా అవుతారు. బాబా ఈరోజు మొదట ప్రశ్న అడుగుతున్నారు. బాబా తమ పిల్లలపై ఏ కృపను చూపిస్తారు? బాబా జవాబు చెప్తున్నారు, బాబా పిల్లల కళ్యాణం కొరకు ఏ డైరెక్షన్లు అయితే ఇస్తారో ఆ డైరెక్షన్లు ఇవ్వటమే వారి కృప. బాబా ఇచ్చే మొట్టమొదట డైరెక్షన్, పిల్లలు దేహీ అభిమానులుగా అవ్వండి. దేహీ అభిమానులు చాలా శాంతిగా ఉంటారు. వారి ఆలోచనలు ఎప్పుడూ తప్పుడు దోవ పట్టవు. బాబా రెండో ప్రశ్న అడుగుతున్నారు, పిల్లలు పరస్పరం ఏ సెమినార్ను జరపాలి? జవాబు, అటు ఇటు తిరిగేందుకు ఎప్పుడు వెళ్ళినా స్మృతి రేస్ను చెయ్యండి మరియు పరస్పరం కూర్చొని ఎవరు ఎంత సమయం బాబాను స్మృతి చేశారు అన్న విషయంపై సెమినార్ చేయండి. ఇక్కడ స్మృతి కొరకు ఏకాంతం కూడా చాలా బాగుంది. ఓం శాంతి. మీరేం చేస్తున్నారు అని ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలను అడుగుతారు. అప్పుడు పిల్లలు, బాబా సతో ప్రధానంగా ఉన్న మేము తమో ప్రధానంగా అయిపోయాం. మళ్ళీ బాబా, మీ శ్రీమతం అనుసారంగా మేము తప్పకుండా సతో ప్రధానంగా అవ్వాలి. బాబా, మీరు ఇప్పుడు దారి చూపించారు అని పిల్లలు అంటారు. ఇది కొత్త విషయం ఏమీ కాదు. ఇది అతి పాత విషయం. అన్నిటికన్నా పాతది స్మృతి యాత్ర. ఇందులో షో చేయవలసిన విషయం ఏదీ లేదు. మేము ఎంతవరకు బాబాను స్మృతి చేస్తున్నాము, ఎంతవరకు సతో ప్రధానంగా అయ్యాము, పురుషార్థం చేస్తున్నామా అని ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాలి. ఎప్పుడైతే చివరి సమయంలో అంతిమం వస్తుందో అప్పుడు తమ కొరకే చేసుకుంటున్నారు. దాని సాక్షాత్కారం కూడా జరుగుతుంది. ఎవరు ఏమి చేసుకున్నా తమ కొరకే చేసుకుంటున్నారు. తండ్రికి కూడా కృప ఏమీ చూపించరు. పిల్లల కళ్యాణ అర్థం, పిల్లలకు బాబా ఏ డైరెక్షన్లు అయితే ఇస్తారో అదే బాబా చూపించే కృప. తండ్రి కళ్యాణకారి. కొంతమంది పిల్లలు తప్పుడు జ్ఞానంలోకి వచ్చేస్తారు. దేహాభిమానులు అహంకారులుగా ఉండడం బాబా గమనిస్తారు. దేహీ అభిమానులు చాలా శాంతిగా ఉంటారు. వారికి ఎప్పుడూ తప్పుడు ఆలోచనలు రావు. బాబా అన్ని విధాలుగానూ పురుషార్థం చేయిస్తూ ఉంటారు. మాయ కూడా శక్తివంతమైనది. మంచి మంచి పిల్లల పైన కూడా యుద్ధం చేస్తుంది. కావుననే బ్రాహ్మణుల మాల తయారవ్వజాలదు. ఈరోజు చాలా బాగా స్మృతి చేస్తారు, రేపు దేహ అహంకారంలోకి వచ్చేస్తారు. ఓసరవెల్లికి అహంకారం చాలా ఎక్కువగా ఉంటుంది. సూర మండలిలోను సంగీతం గురించి దేహాభిమాని అయిన ఓసరవల్లికి ఏం తెలుస్తుంది అన్న ఒక నానుడి కూడా ఉంది. దేహాభిమానం అస్సలు పనికిరాదు. ఎంతగానో కష్టపడవలసి ఉంటుంది. నేను అతి వినమ్రుడైన సేవకుడిని అని శివబాబా అంటారు. అలాగని స్వయాన్ని సేవకులము అని అంటూ తమ అధికారాన్ని నడుపుతూ ఉండడం కాదు. మధురాతి మధురమైన పిల్లలు సతో ప్రధానంగా తప్పకుండా అవ్వాలి అని బాబా అంటారు. ఇది చాలా సహజం. ఇందులో ఎటువంటి శబ్దము లేదు. నోటితో ఏమీ అనవలసిన అవసరమే లేదు. ఎక్కడకు వెళ్ళినా లోపల స్మృతి చేస్తూ ఉండాలి. ఇక్కడ కూర్చుంటే బాబా సహాయం చేస్తారని కాదు. అసలు బాబా వచ్చిందే సహాయం చేయటానికి. పిల్లలు ఎక్కడ ఎటువంటి తప్పు చేయకూడదు అని బాబాకుంటుంది.
మాయ ఇక్కడే దెబ్బ వేసేస్తుంది. దేహాభిమానం చాలా అశుద్ధమైనది. దేహాభిమానంలోకి రావడం వల్ల పూర్తిగా కిందకు దిగజారిపోతారు. ఇక్కడకు వచ్చి కూర్చున్నప్పుడు కూడా అతి మధురమైన తండ్రిని స్మృతి చేయండి. నేనే పతిత పావనుడిని. నన్ను స్మృతి చేయడం ద్వారా, ఈ యోగాగ్ని ద్వారా మీ జన్మ జన్మాంతరాల పాపాలు భస్మమవుతాయి అని తండ్రి చెప్తారు. పిల్లలు ఇంకా ఎవరికైనా బాగా అర్థం చేయించగలిగితే ఆ స్థితి వరకు చేరుకోలేదు. జ్ఞాన ఖడ్గంతో యోగం అనే పదును కావాలి, లేకపోతే ఖడ్గం ఎందుకు పనికిరాదు. ముఖ్యమైన విషయం స్మృతి యాత్ర. చాలామంది పిల్లలు తప్పుడు వ్యాపారాలలో నిమగ్నమై ఉంటారు, స్మృతి యాత్రలో ఉండరు, మరియు చదువును కూడా చదవరు. కావుననే ఇందులో సమయం దొరకదు. వ్యాపార వ్యవహారాలు వెనక మీ పదవినే పోగొట్టుకునే విధంగా కష్టపడకండి. మీ భవిష్యత్తునైతే తయారు చేసుకోవాలి కదా అని బాబా అంటారు. కానీ ఇందులో సతో ప్రధానంగా అవ్వాలి. ఇందులోనే చాలా శ్రమ ఉంది. చాలా పెద్ద పెద్ద మ్యూజియంలు మొదలైన వాటిని సంపాదించేవారు ఉన్నారు, కానీ వారు కూడా స్మృతి యాత్రలో ఉండరు. స్మృతి యాత్రలో పేదవారు మరియు బంధనాలలో ఉన్న మాతలు ఎక్కువగా ఉంటారు. వారు గడియ గడియ శివబాబాను స్మృతి చేస్తూ ఉంటారు. శివబాబా, మా ఈ బంధనాలను అంతం చెయ్యండి అని అంటూ ఉంటారు అని బాబా చెబుతారు. అబలలపై అత్యాచారాలు జరుగుతాయి. ఆ గాయనం కూడా ఉంది. పిల్లలైన మీరు చాలా మధురంగా అవ్వాలి. సత్యమైన విద్యార్థులుగా అవ్వండి. మంచి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు ఏకాంతంలో తోటలోకి వెళ్ళి చదువుకుంటూ ఉంటారు. అలాగే మీరు కూడా ఎక్కడికైనా తిరిగి రండి, కానీ స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాను స్మృతి చెయ్యండి అని బాబా చెబుతారు. స్మృతి యాత్రపై అభిరుచిని ఉంచండి. ఆ ధనాన్ని సంపాదించేందుకు బదులుగా ఈ అవినాశీ ధనమైతే చాలా చాలా ఉన్నతమైనది. ఆ వినాశీ ధనం ఎంతైనా బూడిద అయిపోనున్నది. పిల్లలు పూర్తి సేవను చేయడం లేదని, స్మృతిలో కష్టంగా ఉంటున్నారని బాబాకు తెలుసు. నిజమైన సేవనైతే చెయ్యాలో అది చేయడం లేదు. స్థూలంలోకి ధ్యానం ఎక్కువగా వెళ్తుంది. డ్రామా అనుసారంగానే జరుగుతున్న బాబా పురుషార్థమైతే చేయిస్తారు కదా. ఏ పని అయినా చెయ్యండి. బట్టలు కుడుతున్నా కానీ బాబాను స్మృతి చేయండి. స్మృతిలోనే మాయ విఘ్నాలను కలిగిస్తుంది. రుస్తుములతో మాయ కూడా రుస్తుంగా అయ్యి పోట్లాడుతుంది. బాబా తమ విషయాన్ని కూడా తెలియజేస్తారు. నేను రుస్తుమును బెగ్గర్ నుండి ప్రిన్స్గా అవ్వనున్నాను, అది కూడా నాకు తెలుసు. అయినా కానీ మాయ ఎదుర్కొంటూ ఉంటుంది. మాయ ఎవ్వరిని వదలదు. పెహ్లివాన్లతో ఇంకా ఎక్కువగా పోట్లాడుతుంది. చాలామంది పిల్లలు తమ దేహ అహంకారంలో ఎక్కువగా ఉంటారు. బాబా ఎంత నిరహంకారిగా ఉంటారు. నేను కూడా పిల్లలైన మీకు నమస్కరించే సేవకుణ్ణి అని బాబా అంటారు. వారైతే తమను తాము చాలా గొప్పగా భావించుకుంటారు. ఆ దేహ అహంకారం అంతటినీ వదిలివేయాలి. చాలా మందిలో అహంకార భూతం కూర్చొని ఉంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి అని బాబా అంటారు. ఇక్కడైతే చాలా మంచి అవకాశం ఉంది. అటు ఇటు తిరగడానికి కూడా చాలా బాగుంది. ఖాళీ కూడా ఉంది. మీరు నడిచేందుకు అటు ఇటు వెళ్ళినా ఎంత సమయం స్మృతిలో ఉన్నారు. ఇంకా ఎటువైపుకు బుద్ధి వెళ్ళకూడదు కదా అని ఒకరికొకరు అడుగుతూ ఉండాలి. పరస్పరం ఈ సెమినార్ని చేయాలి. సెమినార్లో
స్త్రీ పురుషులు వేరుగా ఉండవచ్చు. స్త్రీలు ముందు ఉండాలి, పురుషులు వెనక ఉండాలి. ఎందుకంటే మాతలను సంభాళించాలి, కావున మాతలను ముందుంచాలి. చాలా మంచి ఏకాంతం ఉంది. సన్యాసులు కూడా ఏకాంతంలోకి వెళ్ళిపోతారు. సతో ప్రధాన సన్యాసులు ఎవరైతే ఉండేవారో వారు చాలా నిర్భయంగా ఉండేవారు. జంతువులు మొదలైన వాటిని చూసి భయపడేవారు కాదు. తమ నశాలో ఉండేవారు. ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయారు. స్థాపించబడే ప్రతి ధర్మము మొదట సతో ప్రధానంగా ఉంటుంది. ఆ తర్వాత రజో తమోల్లోకి వస్తారు. సతో ప్రధాన సన్యాసులు ఎవరైతే ఉండేవారో వారు మా యొక్క ధర్మము అన్న నశాలో నిమగ్నమై ఉండేవారు. వారిపై ఎంతో ఆకర్షణ కలుగుతూ ఉండేది. వారికి అడవిలో కూడా భోజనం లభించేది. ప్రతిదినము తమో ప్రధానంగా అవుతూ ఉండడం వలన వారిలో కూడా శక్తి తగ్గిపోతూ వస్తుంది. ఇక్కడ పిల్లలకు తమ ఉన్నతికి చాలా మంచి అవకాశం ఉంది. ఇక్కడికి మీరు సంపాదించుకునేందుకే వస్తారు. కేవలం బాబాను కలుసుకోవడం వలన సంపాదన ఏమీ జరగదు. బాబాను స్మృతి చేయడం ద్వారానే సంపాదన జరుగుతుంది అని బాబా సలహా ఇస్తారు. బాబా ఏదో ఆశీర్వదిస్తారని భావించకండి. అలాంటిదేమీ చేయరు. ఆ సాధువులు మొదలైన వారు ఆశీర్వదిస్తారు. అయినా మీరు కిందకు దిగజారవలసిందే. జిన్ను భూతంలా తయారయ్యి మీ బుద్ధి యోగాన్ని పైన జోడించండి అని ఇప్పుడు బాబా అంటారు. జిన్ను భూతం కథ ఉంది కదా, నాకు ఏదైనా పని ఇవ్వు అని అంటుంది. అలాగే బాబా కూడా స్మృతిలో ఉన్నట్లయితే మీ నావ తీరానికి చేరుకుంటుంది అని మీకు బాబా డైరెక్షన్ ఇస్తున్నారు. మీరు సతో ప్రధానంగా తప్పకుండా అవ్వాలి అని బాబా అంటారు. మాయ ఎంతగా కష్టపెట్టినా మేము శ్రేష్టమైన బాబాను తప్పకుండా స్మృతి చేస్తాం అని అంటూ ఈ విధంగా లోపల బాబా యొక్క మహిమను చేస్తూ బాబాను స్మృతి చేస్తూ ఉండండి. మానవ మాత్రులు ఎవ్వరినీ స్మృతి చేయకండి. భక్తి మార్గపు ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవి జ్ఞాన మార్గంలో ఉండజాలవు. స్మృతి యాత్రలో చురుకుగా ముందుకు వెళ్ళాలి అని బాబా శిక్షణ ఇస్తారు. ముఖ్యమైన విషయం ఇదే, సతో ప్రధానంగా అవ్వాలి. అటు ఇటు తిరిగేందుకు వెళ్ళినప్పుడు కూడా స్మృతిలో ఉండండి. తద్వారా ఇల్లు గుర్తుంటుంది, అలాగే రాజ్యం కూడా గుర్తుంటుంది అని బాబా డైరెక్షన్ ఇస్తున్నారు. అంతేకాని స్మృతిలో కూర్చుంటూ పడిపోవడం కాదు. అది హఠయోగం అయిపోతుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాను స్మృతి చేయాలి. ఇది స్పష్టమైన విషయం. కొంతమంది పిల్లలు కూర్చుంటూ పడిపోతారు. కావుననే బాబా నడుస్తూ తిరుగుతూ తింటూ తాగుతూ స్మృతిలో ఉండండి అని అంటారు. అంతేకాని అలా కూర్చుంటూ తెలివి తప్పిపోవడం కాదు. దీని ద్వారా మీ పాపాలేమీ అంతం అవ్వవు. ఇలా కూడా మాయ ఎన్నో విఘ్నాలను కలిగిస్తుంది. ఈ భోగ్ మొదలైనవి కూడా ఆచార వ్యవహారాలే. ఇందులో ఏమీ లేదు. ఇందులో మాయ యొక్క విఘ్నాలు ఎంతగానో కలుగుతాయి. ఇది జ్ఞానము కాదు, యోగము కాదు. సాక్షాత్కార అవసరమేమీ లేదు. ఎంతోమందికి సాక్షాత్కారాలు జరిగాయి. వారు ఈ రోజు నాడు లేనే లేరు. మాయ చాలా ప్రబలమైనది. సాక్షాత్కారముల యొక్క ఆశను ఎప్పుడూ ఉంచుకోకూడదు. దానికన్నా సతో ప్రధానంగా అయ్యేందుకు బాబాను స్మృతి చేయాలి. మీకు డ్రామా గురించి కూడా తెలుసు. ఈ రచింపబడి ఉన్న అనాది డ్రామా పునరావృతం అవుతూ ఉంటుంది. దీనిని అర్థం చేసుకోవాలి. మరియు బాబా ఏ డైరెక్షన్లు అయితే ఇస్తారో దానిపైన కూడా నడవాలి.
మేము రాజయోగాన్ని నేర్చుకునేందుకు మళ్ళీ వచ్చాము అని పిల్లలకు తెలుసు. ఇది భారతదేశం యొక్క విషయమే. ఇదే తమో ప్రధానంగా అయ్యింది, మళ్ళీ ఇదే సతో ప్రధానంగా అవ్వాలి. తండ్రి కూడా భారతదేశంలోకే వచ్చి సర్వులకు సద్గతిని చేస్తారు. ఇది చాలా అద్భుతమైన ఆట. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు, స్వయాన్ని ఆత్మగా భావించండి. మీరు 84 జన్మల చక్రాన్ని చుట్టి పూర్తిగా 5000 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇక తిరిగి వెళ్ళాలి అని బాబా చెబుతారు. ఈ విషయాలను ఎవ్వరూ చెప్పలేరు. పిల్లలైన మీరు కూడా నెంబర్ వారీగా పురుషార్థం అనుసారంగా నిశ్చయబుద్ధి కలవారిగా అవుతూ ఉంటారు. ఇది అనంతమైన పాఠశాల. అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారని, వారు ఉస్తాద్ టీచర్ అని, చాలా పెద్ద ఉస్తాద్ అని పిల్లలకు తెలుసు. వారు చాలా ప్రేమగా అర్థం చేయిస్తారు. మంచి మంచి పేద పిల్లలు కూడా కొందరు 6 వరకు కూడా విశ్రాంతిగా పడుకుంటూ ఉంటారు. మాయ పూర్తిగా ముక్కు పట్టుకుంటుంది. వారు తమ అధికారం నడిపిస్తూ ఉంటారు. ప్రారంభంలో మీరు బట్టీలో ఉన్నప్పుడు మమ్మా బాబాలు కూడా అన్ని సేవలు చేసేవారు. మనం ఎటువంటి కర్మలు చేస్తామో మనల్ని చూసి ఇతరులు కూడా చేస్తారు. మహారథులు, గుర్రపు స్వారీ, పాదద్వాలం వారు నెంబర్ వారీగా ఉన్నారని బాబాకు తెలుసు. మంచి మంచి పిల్లలు చాలా విశ్రాంతిగా ఉంటారు. లోపలే పడుకొని ఉంటారు. ఫలానా వారు ఎక్కడున్నారు అని బయట నుండి ఎవరైనా అడిగితే లేరు అని అంటారు, కానీ లోపల పడుకొని ఉంటారు. ఏమేమి జరుగుతూ ఉంటాయో బాబా అర్థం చేయిస్తారు. సంపూర్ణులుగా అయితే ఎవ్వరూ అవ్వలేదు. ఎంతగా డిస్సర్వీస్ చేసేస్తారు. మీరు కొట్టండి లేక ప్రేమించండి, కానీ మేము మాత్రం మీ ద్వారాన్ని వదలము అని బాబా గురించి గాయనం ఉంది. కానీ ఇక్కడైతే చిన్న విషయంలో కూడా అలిగిపోతారు. యోగంలో లోపం చాలా ఉంది. బాబా పిల్లలకు ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటారు, కానీ వ్రాయగలిగే శక్తి ఎవ్వరికీ లేదు. యోగం ఉన్నట్లయితే వ్రాయడంలో కూడా శక్తి నిండుతుంది. గీతా భగవానుడు శివుడే కానీ శ్రీకృష్ణుడు కాదు అని మీరు నిరూపించండి అని బాబా అంటారు. బాబా వచ్చి పిల్లలైన మీకు అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. పిల్లలకు ఇక్కడ నష ఎక్కుతుంది. మళ్ళీ బయటికి వెళ్ళడంతో అంతమైపోతుంది. ఎంతో సమయాన్ని వ్యర్థం చేస్తారు. మేము బాగా సంపాదించి యజ్ఞానికి ఇవ్వాలి అన్న ఆలోచన మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. నేనైతే పిల్లలైన మీ కళ్యాణం చేయించేందుకే వచ్చాను, కానీ మీరైతే మిమ్మల్ని మీరు నష్టపరుచుకుంటున్నారు. యజ్ఞంలో అయితే కల్ప పూర్వం ఎవరు సహాయం చేశారో వారు చేస్తూ ఉంటారు. ముందు ముందు కూడా చేస్తూ ఉంటారు. ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అంటూ మీరెందుకు మీ తలను పాడు చేసుకుంటారు? డ్రామాలో రచింపబడి ఉంది. ఎవరు బీజాన్ని నాటి ఉంటారో వారు ఇప్పుడు కూడా నాటుతారు. మీరు యజ్ఞం గురించి ఆలోచించకండి. మీ కళ్యాణమును చేసుకోండి. మీకు మీరు సహాయం చేసుకోండి. మీరేమైనా భగవంతుడికి సాయం చేస్తారా? మీరు భగవంతుడి నుండి తీసుకుంటారా లేక ఇస్తారా? ఈ ఆలోచన కూడా రాకూడదు. ప్రియమైన పిల్లలు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి అని బాబా అంటారు. ఇప్పుడు మీరు సంగం యుగంలో ఉన్నారు. సంగం యుగంలోనే మీరు 2 వైపులు చూడగలుగుతారు. ఇక్కడ ఎంతమంది మనుష్యులు ఉన్నారు? సత్యుగంలో చాలా కొద్ది మంది మనుష్యులే ఉంటారు. రోజంతా సంగమంలో నిల్చొని ఉండాలి. బాబా మనల్ని
ఎలాంటి వారిని ఎలా తయారు చేస్తున్నారు? బాబా పాత్ర ఎంత అద్భుతమైనది. తిరగండి, విహరించండి, కానీ స్మృతి యాత్రలో ఉండండి. చాలామంది పిల్లలు సమయాన్ని వ్యర్థం చేస్తారు. స్మృతి యాత్ర ద్వారానే మీ నావ తీరానికి చేరుకోనున్నది. కల్పపూర్వం కూడా పిల్లలకు ఈ విధంగా అర్థం చేయించాను. డ్రామా పునరావృతం అవుతూ ఉంటుంది. లేస్తూ కూర్చుంటూ మొత్తం కల్పవృక్షమంతా బుద్ధిలో గుర్తుండాలి. ఇదే చదువు. వ్యాపారాలు మొదలైనవైతే చూసుకోండి, కానీ చదువు కొరకు సమయాన్ని కేటాయించాలి. మధురమైన తండ్రిని మరియు స్వర్గాన్ని స్మృతి చెయ్యండి. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా అంతిమతిని బట్టి గతి ఏర్పడుతుంది. బాబా, ఇక మేము మీ వద్దకు వచ్చేస్తున్నాము అంతే. బాబా స్మృతిలో శ్వాసలు కూడా సుఖవంతంగా అయిపోతాయి. బ్రహ్మ జ్ఞానులు శ్వాసలు కూడా సుఖమయంగా అయిపోతాయి. బ్రహ్మము స్మృతిలోనే ఉంటారు కదా, కానీ బ్రహ్మలోకంలోకి ఎవ్వరూ వెళ్ళరు. తమకు తామే శరీరం వదిలేయడం అనేది జరగదు. ఎంతోమంది ఉపవాసం ఉంటూ శరీరాన్ని వదిలివేస్తారు. వారు దుఃఖితంగా అయ్యి మరణిస్తారు. బాబా, తినండి, తాగండి మరియు బాబాను స్మృతి చెయ్యండి. తద్వారా అంతిమతిని బట్టి గతి ఏర్పడుతుంది. కానీ మరణించడం అయితే మరణించాలి కదా అని బాబా అంటారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. బాబా ధారణ కొరకు ముఖ్య సారం చెబుతున్నారు. 1. ఏ కర్మనైతే నేను చేస్తానో నన్ను చూసి ఇతరులు కూడా చేస్తారు అని సదా గుర్తుండాలి. డిస్సర్వీస్ అయ్యే విధంగా విశ్రాంతి ప్రియులుగా అవ్వకూడదు. చాలా చాలా నిరహంకారులుగా అవ్వాలి. మీకు మీరే సహాయం చేసుకుంటూ మీ కళ్యాణం చేసుకోవాలి. 2. స్మృతి యాత్ర కొరకు మరియు చదువు కొరకు అసలు సమయమే లభించనంతగా వ్యాపార వ్యవహారాలలో నిమగ్నం అవ్వకూడదు. దేహాభిమానం ఎందుకు పనికిరానిది మరియు అశుద్ధమైనది. దానిని వదిలివేసి దేహీ అభిమానులుగా ఉండేందుకు ప్రయత్నించాలి. బాప్దాదా ఈరోజు వరదానం ఇస్తున్నారు. పరదర్శన ముక్తు భవ. ఏ విషయమునైనా కళ్యాణ భావనతో చూసే మరియు వినే పరదర్శన ముక్తు భవ. బాబా విస్తారం చెప్తున్నారు. సంఘటన ఎంత పెద్దదిగా అవుతూ ఉంటుందో విషయాలు కూడా అంతగానే పెద్దవిగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే చూస్తూ కూడా చూడకుండా ఉండటం, వింటూ కూడా వినకుండా ఉండటం చేస్తారో అప్పుడే సేఫ్టీ ఉంటుంది. మీ స్వచింతనలో ఉండాలి. స్వచింతన చేసే ఆత్మలు పరదర్శనం నుండి ముక్తులవుతారు. ఒకవేళ ఏ కారణంగానైనా వినాల్సి వస్తే మిమ్మల్ని మీరు బాధ్యులుగా భావించినట్లయితే ముందుగా మీ బ్రేక్ని పవర్ఫుల్గా చేసుకోండి. చూశారు, విన్నారు, ఎంత వీలైతే అంత కళ్యాణం చేశారు మరియు ఫుల్ స్టాప్. బాబా స్లోగన్ చెప్తున్నారు. తమ సంతుష్ట ఆనందమయ జీవితము ద్వారా ప్రతి అడుగులో సేవ చేసేవారే సత్యమైన సేవాదారు. ఓం శాంతి.